కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్ లో తేజ సజ్జా హీరోగా నటించిన మిరాయి సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తోంది. సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా 27 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి హనుమాన్ తర్వాత తేజ సజ్జాకు భారీ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టిన సినిమాగా నిలిచింది. ఇక రెండో రోజు మరింత ఎక్కువ వసూలు చేసి దుమ్ము దులిపేసింది మిరాయి. 2 రోజుల్లోనే 55 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. అంతేకాదు తెలుగులో సెకండ్ డే కలెక్షన్స్ పరంగా మిడ్ రేంజ్ సినిమాలకు సంబంధించి మిరాయి ఒక రికార్డు కూడా క్రియేట్ చేసింది. ఈ సినిమా ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమాల రెండో రోజు కలెక్షన్స్ ను క్రాస్ చేసింది. రెండో రోజు 8.2 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టి టాప్ సినిమాగా నిలిచింది. ఈ సినిమా తర్వాతి వరుసలో తండేల్, టిల్లు స్క్వేర్, కుబేరా, ఉప్పెన వంటి సినిమాలు నిలిచాయి. హనుమాన్ సినిమా కూడా సెకండ్ డే 4.36 లక్షలు మాత్రమే సాధించింది. కానీ మిరాయి మాత్రం దానికి డబ్బులు వసూలు సాధించింది. ఇక మిరాయి మూడో రోజు లెక్క కూడా అదిరిపోయింది. మూడో రోజు వరల్డ్ వైడ్ గా 26 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసింది. మొత్తంగా ఫస్ట్ వీకెండ్ లో 81 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి భారీ లాభాల దిశగా దూసుకుపోతోంది మిరాయి. దీంతో చిత్ర యూనిట్ ఫుల్ జోష్ లో ఉంది. మరి లాంగ్ రన్ లో మిరాయి ఎంత రాబడుతుందో చూడాలి.